హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డైలీ జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిట్ కార్డ్స్, రిజల్ట్స్, సిలబస్, అప్కమింగ్ నోటిఫికేషన్స్ యొక్క వివరాలు మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి నేను అప్లోడ్ చేశాను. వాటిని చూసి మీకు క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే మీరు ఆ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, ఇది వచ్చి మనకి ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అంటే మనకి విశాఖపట్నంలో ఉంది. ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో వివిధ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఏదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మన ఓన్ రాష్ట్రంలో వచ్చినప్పుడు మనం అప్లై చేసుకుంటే మనకి దగ్గరగాను నియరెస్ట్గాను ఉంటుంది. అండ్ మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఆల్ ఇండియా లియబిలిటీ అయితే ఉండదు. మీరు ఇక్కడ మాత్రమే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. వేరే చోట్ల కూడా ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కూడా మ్యాక్సిమం ఉండకపోవచ్చు. కాబట్టి సో ఈ పే స్కేల్ కూడా మనకి 7th సెంట్రల్ పే కమిషన్ ద్వారా కూడా శాలరీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, అన్ని వివరాలు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మిస్ అవ్వకుండా మీరు వీడియో కన్నా స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు పిన్ టు పిన్ క్లియర్గా అర్థం అవడం అనేది జరుగుతుంది. ఓకే, మనకి వేకెన్సీస్ ఏమున్నాయంటే లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్, ఆఫీసర్ ఐటీ, సీనియర్ సూపరింటెండెంట్, సెక్రటరీ టు రిజిస్ట్రార్, గెస్ట్ హౌస్ మేనేజర్, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఏజ్ లిమిట్ అనేది మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే పోస్టులు రిజర్వ్ చేసి ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇక లైబ్రేరియన్ సంబంధించి లెవెల్ 14 పే మ్యాట్రిక్స్ ద్వారా 1,44,200 నుంచి 2,11,800 వరకు శాలరీ అనేది ఉంటుంది. 57 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒక వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ. మనకి నెక్స్ట్ వన్ వచ్చి మనకి డిప్యూటీ లైబ్రేరియన్, 50 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎస్సీ ఎస్టీలకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి అయితే 3 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఫీజు పే చేయాల్సిన ఏ క్యాస్ట్ వరకైనా కూడా, అన్రిజర్వ్డ్ కానీ, ఓబీసీ కానీ, ఎస్సీ ఎస్టీ, ఉమెన్ కేటగిరీస్ ఎవరైనా సరే ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్ డిప్యూటీ లైబ్రేరియన్ సంబంధించి 1,15,100 నుంచి 1,67,400 వరకు శాలరీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఒక వేకెన్సీ ఉంది, అది కూడా ఎస్సీ వారికి రిజర్వ్ చేయబడింది కాబట్టి ఎస్సీ వారు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆఫీసర్ ఐటీ లెవెల్ 11 పే మ్యాట్రిక్స్ ద్వారా 67,700 నుంచి 2,08,700 వరకు శాలరీ అనేది మెన్షన్ చేశారు. 40 years వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఏ క్యాస్ట్ వారైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సీనియర్ సూపరింటెండెంట్ లెవెల్ 9 పే మ్యాట్రిక్స్ ద్వారా 53,100 నుంచి 1,67,800 వరకు శాలరీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. 40 years వరకు ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒక వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ. నెక్స్ట్ సెక్రటరీ టు రిజిస్ట్రార్ లెవెల్ 3 పే మ్యాట్రిక్స్ ద్వారా 21,700 నుంచి 69,100 మధ్యలో శాలరీ అనేది ఉంటుంది. 35 years వరకు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఒక వేకెన్సీ ఉంది, అది కూడా మనకి అన్రిజర్వ్డ్ వేకెన్సీ. నెక్స్ట్ గెస్ట్ హౌస్ మేనేజర్ లెవెల్ 4 పే మ్యాట్రిక్స్ ద్వారా 25,500 నుంచి 81,100 వరకు శాలరీ అనేది మెన్షన్ చేశారు. 35 years వరకు ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒక వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్ వేకెన్సీ. నెక్స్ట్ టెక్నీషియన్ లెవెల్ 3 పే మ్యాట్రిక్స్ ద్వారా 21,700 నుంచి 69,100 వరకు శాలరీ మెన్షన్ చేశారు. 35 years వరకు ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎస్సీకి ఒక పోస్టు, ఓబీసీకి ఒక పోస్టు రిజర్వ్ చేయబడింది. అన్రిజర్వ్డ్ కింద 3 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. మొత్తం 5 వేకెన్సీస్ టెక్నీషియన్ పోస్టులు ఉండడం జరిగింది. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ 3 పే మ్యాట్రిక్స్ ద్వారా 21,700 నుంచి 69,100 వరకు శాలరీని మెన్షన్ చేశారు. 35 years వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మొత్తం వేకెన్సీస్ అయితే టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి 13 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో రిజర్వేషన్ వైజ్గా చూసుకుంటే ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 4, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 2, అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 5 వేకెన్సీస్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ లెవెల్ 3 పే మ్యాట్రిక్స్ ద్వారా 21,700 నుంచి 69,100 వరకు శాలరీ మెన్షన్ చేశారు. 35 years వరకు ఉన్నటువంటి జనరల్ కేటగిరీ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వేకెన్సీ తీసుకుంటే మనకి ఎస్సీకి 1, ఓబీసీకి 1, అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 2 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 4 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తం టోటల్ వేకెన్సీ తీసుకుంటే 30 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఓకే.
ఇక పోస్ట్ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్, ఎక్స్‌పీరియన్స్ అన్నీ పోస్ట్‌కి సంబంధించి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ పోస్ట్ అయినటువంటి లైబ్రేరియన్. మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ డాక్యుమెంటేషన్ సైన్స్ నుంచి ఎవరైతే చేసి అట్‌లీస్ట్ సెకండ్ క్లాస్ ఇన్ క్వాలిఫైయింగ్ డిగ్రీ అండ్ 18 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది లైబ్రేరియన్‌గా ఉండాలి. లేదా 13 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ డిప్యూటీ లైబ్రేరియన్‌గా ఉండాలి. లెవెల్ 12 సాలరీ తీసుకొని ఉండాలి. అలాగే ఈక్వలెంట్ స్కేల్ కూడా తీసుకొని ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటుగా డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ ఆల్ యూనివర్సిటీ లెవెల్ డిగ్రీస్‌లో కూడా మీకు ఉండాలి అంటున్నారు. పీహెచ్‌డీ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది చేసి ఉండాలి. మనకి ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్‌గా ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ డిప్యూటీ లైబ్రేరియన్. దీనికి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ డాక్యుమెంటేషన్ సైన్స్ ఆర్ ఎనీ ఈక్వలెంట్ ప్రొఫెషనల్ డిగ్రీ చేసి ఉండాలి. అట్లీస్ట్ సెకండ్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. డిగ్రీ లెవెల్ సంబంధించి 5 ఇయర్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అసిస్టెంట్ లైబ్రరీన్గా. నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చి పీజీ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఆటోమేషన్ దాంతోపాటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ పీజీడీసీఏ కోర్స్ చేసి ఉండాలి. దాంతోపాటుగా ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ ఆల్ యూనివర్సిటీ లెవెల్ డిగ్రీ ఎగ్జామ్స్ అనేది మనకు అడగడం జరిగింది. పీహెచ్డీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఈజ్ ఏ డిజైరబుల్ క్వాలిఫికేషన్గా అడిగారు. ఇక్కడ మనకి ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఆ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. డిజైరబుల్ అంటే ఆ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఆఫీసర్ ఐటీ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి బీటెక్ లేదా బీఈ లేదా ఎంటెక్ లేదా ఎంఈ లేదా ఎంసీఏ ఫ్రమ్ రెప్యూటెడ్ యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి. 10 ఇయర్స్ సర్వీస్ చేసినటువంటి మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మనకి ఇక్కడ అడగడం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ డిజైరబుల్ వచ్చి మనకి ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ ఆల్ యూనివర్సిటీ లెవెల్ డిగ్రీస్లో అని అడిగారు. నెక్స్ట్ వన్ వచ్చి మనకి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ఐటీ బీటెక్ లేదా బీఈ లేదా ఎంటెక్ లేదా ఎంఈ లేదా ఎంసీఏ ఫ్రమ్ రెప్యూటెడ్ యూనివర్సిటీ నుంచి పొంది ఉండాలి. 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ ఆల్ యూనివర్సిటీ లెవెల్ డిగ్రీస్ అనేది తప్పనిసరిగా అడిగారు. నెక్స్ట్ ఆఫీసర్ ఐటీ ఈఆర్పీ అండ్ వెబ్ సర్వీసెస్ సంబంధించి బీటెక్ లేదా బీఈ లేదా ఎంటెక్ లేదా ఎంఈ లేదా ఎంసీఏ ఫ్రమ్ ఏ రెప్యూటెడ్ యూనివర్సిటీ నుంచి సెకండ్ క్లాస్ లేదా అంతకన్నా ఎక్కువ దాంట్లో లీస్ట్ అయితే సెకండ్ క్లాస్ ఇవ్వడం జరిగింది. అంతకన్నా ఎక్కువలో క్వాలిఫై అనేది అయి ఉండాలి. ఇక దీనికి సంబంధించి మనకి డిజైరబుల్ వచ్చి ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ ఆల్ యూనివర్సిటీ లెవెల్ డిగ్రీస్ అనేది తప్పనిసరిగా డిజైరబుల్ క్వాలిఫికేషన్గా అడిగారు. నెక్స్ట్ సీనియర్ సూపరింటెండెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి. సో అది కూడా ఎందులో చేసి ఉండాలంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా మేనేజ్మెంట్ లేదా అకౌంటింగ్ లేదా హెచ్ఆర్ ఈ కేటగిరీల్లో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం 10 ఇయర్స్ టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అవుట్ స్టాండింగ్ స్కిల్స్ ఆఫ్ డ్రాఫ్టింగ్ ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ పైన పట్టు ఉండాలి. స్పోకెన్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఇంగ్లీష్ అండ్ తెలుగు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ ఆల్ యూనివర్సిటీస్లో మనకి ఆల్ డిగ్రీస్లో ఉండాలంటున్నారు. నాలెడ్జ్ ఇన్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి కూడా మనకి అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి సెక్రటరీ టు రిజిస్టర్ బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పీజీ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్యాండిడేట్స్ హ్యావింగ్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ ఆర్ జర్నలిజం ఆర్ హెచ్ఆర్ ఎవరైతే డిప్లొమా చేస్తుంటారో వీటిల్లో వాళ్ళకి డిజైరబుల్ క్వాలిఫికేషన్గా కొద్దిగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్స్లో ఆల్ డిగ్రీ లెవెల్స్లో పాస్ అయి ఉండాలి. అలాగే షార్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది వచ్చి ఉండాలి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి గెస్ట్ హౌస్ మేనేజర్ బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఇన్ హాస్పిటాలిటీ లేదా హాస్టల్ లేదా క్యాటరింగ్ మేనేజ్మెంట్ చేసి ఉండాలి. మినిమం 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. బోత్ స్పీకింగ్ అండ్ రైటింగ్ అనేది ఉండాలి ఇంగ్లీష్ సంబంధించి. ప్రొఫిషియన్సీ ఇన్ ద యూజ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ లైక్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ సంబంధించి ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్స్ అనేవి పొంది ఉండాలి ఆల్ డిగ్రీస్కి సంబంధించి. నెక్స్ట్ నుంచి మనకి టెక్నీషియన్ మెకానికల్ ఆర్ పెట్రోలియం ఆర్ మెకానికల్ సంబంధించి బీఏ ఆర్ బీటెక్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో బీఈ లేదా బీటెక్ లేదా 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దేంట్లో చేసి ఉండాలంటే కెమికల్లో కానీ పెట్రోలియంలో కానీ మెకానికల్ సంబంధించి. ఓకే. అలాగే మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్లో తప్పనిసరిగా ఆల్ డిగ్రీస్ లెవెల్లో వాళ్ళ సర్టిఫికేట్స్లో ఫస్ట్ క్లాస్ అనేది పొంది ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్. ఈ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పీజీ డిగ్రీ అనేది చేసి ఉండాలి.
దాంతో పాటుగా మీ మినిమమ్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ 5 ఇయర్స్‌లో 2 ఇయర్స్ అనేది హ్యాండ్లింగ్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్‌లో హ్యాండిల్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దాంతో పాటుగా కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్ అయినటువంటి ఎంఎస్ వర్డ్ గానీ, ఎక్సెల్ గానీ, పవర్ పాయింట్ లేదా ఈక్వలెంట్ వాట్స్‌లో తప్పనిసరిగా ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్స్ అనేవి డిగ్రీ వాళ్ళ సర్టిఫికేట్స్‌లో చేసినటువంటి సర్టిఫికేట్స్‌లో పొంది ఉండాలి. అలాగే క్యాండిడేట్స్ హ్యావింగ్ ఎంబీఏ, హెచ్ఆర్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నాలెడ్జ్ ఇన్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది డిజైరబుల్ క్వాలిఫికేషన్గా అడిగారు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్ అకాడమిక్స్ సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసి ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. అలాగే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్‌లో 2 ఇయర్స్ వచ్చి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలంటే హ్యాండ్లింగ్ గ్రేడ్స్ అండ్ మెయింటైన్ ద రికార్డ్స్ ఆఫ్ స్టూడెంట్స్, అలాగే వేరియస్ యాక్టివిటీస్ ఫర్ కండక్టింగ్ మేజర్ ఎగ్జామినేషన్స్, రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆన్ టు మెయింటైన్ పర్సనల్ ఫైల్స్, చెకింగ్ ఆఫ్ ఎర్రర్స్ అట్ ద టైమ్ ఆఫ్ గ్రేడియేటింగ్ ద స్టూడెంట్స్, స్టాటిస్టిక్స్ ఆఫ్ గ్రేడియేట్ స్టూడెంట్స్, అరేంజ్మెంట్ ఆఫ్ పేరెంట్ టీచర్ మీటింగ్, ఇలాంటి వాటిలో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలాగే ఎంఎస్ వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ సంబంధించి ప్రొఫిషియన్సీ ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది తప్పనిసరిగా కంప్యూటర్లో వచ్చి ఉండాలి. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్స్ అనేవి ఆల్ యూనివర్సిటీ లెవెల్ డిగ్రీస్లో పొంది ఉండాలి. అలాగే ఎంబీఏ, హెచ్ఆర్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. షార్ట్ హ్యాండ్ రైటింగ్ వచ్చిన వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పీజీ డిగ్రీ చేసి ఉండాలి. మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. అలాగే ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్స్ అనేవి పొంది ఉండాలి సర్టిఫికేట్స్లో. క్యాండిడేట్స్ హ్యావింగ్ ఎంబీఏ, హెచ్ఆర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. షార్ట్ హ్యాండ్ రైటింగ్ కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్ అకౌంట్స్ బీకామ్ లేదా ఎంకామ్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్స్ ఇన్ ఆల్ యూనివర్సిటీ లెవెల్స్లో పొందిన వాళ్ళకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అడిగారు. ఎంఎస్ వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్స్ కానీ అప్లికేషన్ సంబంధించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్ ప్రొక్యూర్మెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ కంప్యూటర్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్స్ అనేవి యూనివర్సిటీ లెవెల్లో పొంది ఉండాలి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్, పెట్రోలియం, మెకానికల్, జియాలజీకి సంబంధించి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ లేదా బీఈ లేదా ఎంఎస్సీ జియాలజీ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ ఎవరైతే చేసి ఉంటారో, అలాగే అట్లీస్ట్ సెకండ్ క్లాస్ ఇన్ క్వాలిఫైయింగ్ డిగ్రీస్ ఎవరైతే ఉంటారో ఈ మినిమం 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో కూడా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చి మనకి ల్యాబొరేటరీస్ ఆఫ్ టీచింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ప్రొఫిషియన్సీ ఇన్ ద యూజ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఆర్ ఈక్వలెంట్స్ అనేవి వచ్చి ఉండాలి. ఓకే, సో ఇప్పటివరకు మనము అన్ని పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏముండాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి చూసాము. ఇప్పుడు దీనికి సంబంధించిన జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చూద్దాం. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అప్లికేషన్స్ పంపించడానికి లేదు. ప్లీజ్ రీడ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా చదవని అంటున్నారు. అలాగే క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, మీరు ఆన్లైన్ అప్లికేషన్స్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఫిల్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మిమ్మల్ని టెస్ట్కి కానీ ఆన్లైన్ టెస్ట్ లేదా ఆఫ్లైన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూకి మిమ్మల్ని పిలవడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మీరు ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. దాంట్లో ఎటువంటి తప్పులు ఉన్నా కూడా తర్వాత మీ అప్లికేషన్స్ అనేది ఏ స్టేజ్లో ఉన్నా సరే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ కాలింగ్ ఏ క్యాండిడేట్ ఫర్ టెస్ట్ ఇంటర్వ్యూ. ఒకవేళ వాళ్ళు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు కాదు, మళ్ళీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, దాంట్లో పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇంకో పాయింట్ ఏంటనేది మనకి ద ఇన్స్టిట్యూట్ రిజర్వ్స్ ద రైట్ టు రిస్ట్రిక్ట్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ రిటర్న్ ఆర్ స్కిల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ. మనకి వీళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళందరిలో కూడా అప్లికేషన్స్ అనేవి రిస్ట్రిక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఒక పోస్ట్కి ఇంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు. వచ్చిన అప్లికేషన్స్లో మంచి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఒక పోస్ట్కి 10 మంది కానీ, ఒక పోస్ట్కి 20 మందిని కానీ, ఒక పోస్ట్ 30 మంది కానీ ఇలా సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చినా చాలా వచ్చినా కూడా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి 6 పాయింట్లు మెన్షన్ చేయడం అనేది జరిగింది. అప్లికేషన్స్ విల్ బీ సమ్మర్లీ రిజెక్టెడ్ ఇఫ్ ఆల్ ద రిలవెంట్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ అప్లోడెడ్. మీకు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళు అడిగినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. ఒకవేళ చేయకపోతే రిజెక్ట్ చేస్తారు అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి
క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై హిమ్సెల్ఫ్ బిఫోర్ అప్లయింగ్. మీరు సాటిస్ఫై అయ్యే అప్లై చేసుకోండి. మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కున్న తర్వాతే ఆ జాబ్ సంబంధించి కానీ అన్నీ మీ దగ్గర ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కానీ నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ ఉంటేనే మీరు అప్లై చేసుకోండి అని మాకు ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో మనకి ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశారు. సో నో అప్లికేషన్ ఫీజు ఫర్ ఆల్ క్యాండిడేట్స్. ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఏ క్యాండిడేట్ కూడా పే చేయాల్సిన అవసరం అనేది లేదు. క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. తప్పనిసరిగా సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చి మీరు దీనికి అప్లై చేసుకోవడానికి, సో మనకి లాస్ట్ డేట్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి 24/7/2020. 24/7/2020 వచ్చి మనకి లాస్ట్ డేట్. ఆలోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.